హే గాయస్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. నేను ఛానల్ క్రియేట్ చేసి జస్ట్ 24 అవర్స్ కూడా కాలే. నేను నా ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నా. మీ అందరు సపోర్ట్ ఇట్లనే కావాలని కోరుతున్నాను. నేను ఛానల్ క్రియేట్ చేసి జస్ట్ 12 అవర్స్ కూడా కాలే. ఇంతకుముందు క్రియేట్ చేసి నా ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేద్దామని వీడియో తీస్తున్నా. మీ అందరు సపోర్ట్ ఇట్లనే ఉంటే నేను కంటిన్యూ అవుతా. అంటే తెలుగులో బ్లాగర్స్ ఎవరు లేరు. తెలుగులో ఫస్ట్ బ్లాగర్ నేనే. అంటే డైలీ బ్లాగర్. అందరూ ఉన్నారు, ట్రావెల్ బ్లాగర్స్, మోటో బ్లాగర్స్ ఉన్నారు, కానీ డైలీ బ్లాగర్ లేరు. లైఫ్ స్టైల్ చూపించాను, నేను నా లైఫ్ స్టైల్ చూపెడతా. మీ అందరు సపోర్ట్ కావాలని కోరుతున్నా. నేను ఇప్పుడు బాల్కనీలో ఉన్నా. బాల్కనీకి నా వెదర్ చూడండి. చూసారు కదా నా వెదర్, బయట నుంచి వ్యూ ఎట్లుందో. గాయస్, ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి కొంచెం షాప్కి వెళ్ళాలని ఉన్నాను నాకు. షాప్కి వెళ్ళి ఒక సామాన్ తెచ్చుకున్న, చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుందాం మన అన్నంలోకి. షాప్ అయితే బంద్ ఉంది గాయస్. ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. చూడండి, ఇదే మా సెల్లార్. నేను ఉండేది 4th ఫ్లోర్ అని చెప్పాను కదా, ఇదే సెల్లార్. మొత్తం కార్స్ నిండిపోయి ఉంటుంది. మాకైతే కారును బైక్ అయితే లేదు. మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే ముందు చూద్దాం. చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇట్లా ఉంటుంది. మా దగ్గర అయితే ఇంత ప్లేస్ ఉండదు, కానీ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంత మంచిగా ఉంటుంది. చూడండి గాయస్, ఇప్పుడే ఇంటికి వచ్చిన. చూసారా, షాప్ అయితే బంద్ ఉన్నది. ఇప్పుడే ఇంటికి వచ్చినాం మనం. ఇక్కడికి వెళ్ళి వ్యూ ఇట్లా ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. చెప్పులు ఇప్పేసి ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం. గాయస్, నేనైతే ఇంతకుముందే పండుకొని లేసాను. ఎందుకంటే స్నానం చేయాలి. పొద్దుడికి వెళ్ళి తెలుసు కదా, ఇండియన్స్ అంటే పొద్దుడికి వెళ్తే స్నానం వేయం. మనమైతే అస్సలుకి వేయం. ఇప్పుడు టైం చూపెడతాం. మీకు టైం ఎంత అవుతుందో పొద్దుడికి టైమే చూపెట్టాలి. టైం 7:25 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి స్నానంకి వెళ్ళాక బయటికి వెళ్ళాలి. మీకు కనబడుతుందో తెలియదు. టైం అయితే 7:25. దగ్గరికి వెళ్ళి చూపెడతా. చూడండి 7:25. ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేసుకొని మీకు కలుస్తా. అంతవరకు మీరు చిన్న ఎంటర్టైన్మెంట్. గాయస్, మీకైతే ఒకటి చెప్పాలి. ఇప్పుడు చూడండి, నేను ఒకటి చూపెడతాం. మా ఇంట్లో ఉంటుంది ఒక చిలుక. దాని పేరు పింకీ అని పెట్టినాం మేము. అది అమ్మాయి. చూడండి, చిలుక ఇట్లా ఉంటుంది. అంటే ఇది ఏం బ్రీడ్ అంటే అది కాక్టైల్ అంటారు కదా, ఆ బ్రీడ్. నేను తెచ్చి మస్తు రోజులు అవుతుంది. ఇది అంటే ఒక 5 months 6 monthsకి వెళ్ళి ఎక్కువ అయిపోతుంది తెచ్చి నేను. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇట్లా ఉంటుంది. నాకు ఇంకోటి కూడా ఉండే, కానీ అది ఇచ్చేసినాం. అంటే ఎట్లా అంటే ఒకటి ఉండే, అది ఎగిరిపోయింది. మిస్టేక్లో బోన్ దగ్గర వెళ్ళిపోయి ఎగిరిపోయింది. టైం అయింది, అందుకు ఉన్నది. ఇదైతే ఒకటి ఉన్నది. ఇప్పుడు మరి ఇంకోటి కూడా ఉండే. ఫిషెస్ ఉన్నాయి మా దగ్గర. ఫిషెస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఒక 10-20 రాకుండే. ఒకనే చచ్చిపోయినాయి. ఇప్పటికైతే ఒక 5 ఉన్నట్టున్నాయి. 5-6 ఉన్నట్టున్నాయి. ఇదైతే వైట్ కలర్ది. నేను మొన్న తెచ్చిన కొత్తగా. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు స్నానంకి వెళ్ళి మళ్ళీ కలుస్తా. చూడండి, మారం అయితే 2 పెట్టలు. డాగ్ కూడా ఉండే, కానీ డాగ్ అయితే ఇచ్చేసినాం. ఇప్పుడైతే నేను స్నానంకి వెళ్ళి కలుస్తా గాయస్. బాయ్. గాయస్, ఇప్పుడు నేను వెళ్తే ఒకళ్ళు బయటికి వెళ్తా. ఒకళ్ళ పని ఉంటుందేమో బయటికి వెళ్ళాలని. అందుకే చూడండి ఏం బట్టలు వేసుకుంటా మీకు చూపెడతా. అంటే ఇది కూడా చూపెడతానని అనుకోకండి. బ్లాగింగ్ అంటే తెలిసి కొంచెం లైఫ్ స్టైల్ అంటే ఎట్లా ఉంటుందో కొంచెం నాకే చూపెట్టబుద్దని చూపెట్టిన. కొన్ని మంది అయితే చూపెట్టారు. నేనైతే ఇప్పటికైతే ఒక టీషర్ట్, ఇప్పుడు ఒక ప్యాంట్ వేస్తున్నా బ్లాక్ కలర్ది. కొంచెం రాత్రి ఫ్రీగా వండుకోవాలి. అందుకు చూడండి, అంటే బాగా మంది చూపెట్టారు, అందుకు నేను చూపెడుతున్నా. అంటే అట్లా అని కాదు, కొంచెం చూపెడుతున్నా అంతే. నాకు ఎందుకు చూపెట్టబుద్దని చూపెడుతున్నా. ఇప్పుడైతే స్నానం చేసుకొని బట్టలు వేసుకొని మిమ్మల్ని అయితే కలుస్తుంది. ఒకసారి బయట అయితే చూడండి, బయట ఎంత మంచిగా ఉందో. బయట అయితే నైట్ టైంలో బాగా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు కలరింగ్ తోటి, అంటే లైటింగ్ చూడండి. నైట్ టైం అయితే ఇట్లా ఉంటుంది గాయస్.
మీకు ఒకటి చెప్పాలంటే ఏంటిదంటే మీరు ఒకవేళ నా ఛానల్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసారు అనుకో, నేను ఇంకొక మంచిగా క్వాలిటీతో వీడియోలు తీసి బయటికి వెళ్ళి ఇంకా ఎక్కువ తీయబుద్ధి అవుతుంది. మీరు సపోర్ట్ చేయండి, నేను తీస్తూనే ఉంటాను. ఇదేంటిదంటే నా ఫోటో మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చిండు బర్త్డే రోజు, కానీ పలిగిపోయింది కింద పడి, గ్లాస్ ఉండేదానికి. ఇప్పుడైతే నేను స్నానంకి వెళ్ళి కలుస్తాను గైస్ మిమ్మల్ని అయితే. స్నానంకి వెళ్ళి వచ్చినాక మిమ్మల్ని అయితే కలిసి మనం బయటికి వెళ్దాం స్నానం చేసి వచ్చినాక. గాయస్ స్నానం చేసి వచ్చేసిన, మొత్తం తల స్నానం చేసినందుకు తల స్నానం చేయబుద్ధి అయింది. పొద్దుటకెళ్ళి చేయలే కదా, కొంచెం చెమట ఉండే, అందుకే స్నానం చేసిన. చూడండి మొత్తం స్నానం చేసి రెడీ ఫ్రీ అయిపోయినా. ఇప్పుడు మనం కొంచెం సేపు అయినాక తల స్నానం అయితే చేసిన, బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు వచ్చిపోయినాక. ఇప్పుడు మీకు ఒకటి గాయస్, ఇప్పుడైతే నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసిన కదా, దానికైతే అది ఫోటో, అది దాని ఏమంటారు బ్యానర్ లెక్క ఒకటి పెడతారు కదా, దాని పేరు తెలియదు నాకు, మర్చిపోయినా. ఇప్పుడైతే నేను అది పెడుతున్నా. అది ఇట్లా పెడుతున్నా అంటే ట్యాబ్ ఉంటే ట్యాబ్ ఉన్నది, ట్యాబ్లోకి వెళ్ళి చూడండి, ఈ యాప్లోకి వెళ్ళి పెడుతున్నా. ఈ యాప్ ఓపెన్ చేసుకొని ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. మనం ఫస్ట్ దీన్ని లాగిన్ కావాలి. లాగిన్ అయినాక పెట్టవచ్చు. లాగిన్ ఎట్లా అంటే ఆడొత్తి చూడండి, ఇక్కడ వచ్చినామంటే ఆటోమేటిక్గా అదే చూపెడుతుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి లాగిన్ కావాలి. ఎప్పుడు మీరు నెంబర్ ఏదో లాగిన్ కాకండి, ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ సెర్చ్ ఉంటుంది, సెర్చ్లో మీకు ఏం కావాలో అది కొట్టుకోవాలి. నేనైతే నా ఛానల్ పేరు వచ్చి నాకు ఒక లోగో కావాలనుకుంటున్నాను. లోగో సరే మర్చిపోయినా, లోగో కావాలి. అందుకు నా నాని రోషన్ బ్లాగ్స్ లోగో అని వస్తే అట్లా వస్తుంది. అట్లా వచ్చినా అంటే అట్లా వచ్చేసినాక నేనైతే అట్లా నచ్చలే, ఇంకోటిది ట్రై చేద్దామని ఇంకోటి తీసుకున్నా. చూడండి, ఇంకోటి తీసుకుంటే నా నెట్ కొంచెం స్లో ఉన్నది. మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నెట్ కూడా పెట్టిస్తా. చూడండి, ఏదైతే కొత్త ఇది నాకు కొంచెం నచ్చింది, కానీ మన ఛానల్కి ఇది సెట్ కాదనిపించింది. ఇంకోటి సెర్చ్ చేసి ఇంకోటి కూడా తీసిన. చూడండి వస్తుంది, కానీ నెట్ స్లో ఉన్నది. మీకు చూడండి వస్తుంది. చూడండి, ఇవి ఎప్పుడైనా 4 వస్తాయి. ఇది ఏంటంటే స్పెషల్, అందుకే ఇట్లా కనబడి మీరు వచ్చిన వెంటనే కనబడితే ట్యాప్ టు వ్యూ అని ఉంటుంది ఆడ. అందుకే నేను ఈ వెబ్సైట్ వాడతాను. ఈ వెబ్సైట్ కొంచెం మంచిగా ఉంటుంది, అందుకే నాకు ఈ వెబ్సైట్ ఇష్టం. ఈ వెబ్సైట్ నాకు తెలియదు, మొన్ననే తెలిసింది. నాకెవరో చెప్తే మీకు చెప్తున్నా. మీకు తెలుసా మీరు వేరే వాళ్ళకి చెప్పండి. అట్లా ఎవరు తెలుసా అని చెప్పుకోండి అంతే. ఇది ఎందుకంటే కొత్త ఛానల్ క్రియేట్ చేసినాక లోగో వెనక బ్యానర్ కావాలి కదా, ఆ బ్యానర్ ఇదే తయారు చేసి ఇస్తారు. చూడండి, ఇది నాకు నచ్చింది. ఫస్ట్ ఎంత మంచిగా ఉంటుంది చూడండి. ఫస్ట్ నేనైతే ఈ బ్యానర్కి ఇదే పెడతా. లోగోకి ఈ 4 ఒకటన్నా, లేకపోతే ఈ 4 ఒకటన్నా పెడతా. నాకెందుకు ఇది బాగా నచ్చింది. మనం ఎప్పుడైతే బయటికి వెళ్తున్నాం, బయటికి ఏడికంటే ఫాస్ట్ ఫుడ్ తినడానికి. మా చెల్లెకి ఫాస్ట్ ఫుడ్ కావాలంట, అందుకే మనం బయటికి వెళ్తున్నాం. ఎప్పుడైతే నేను లిఫ్ట్లో ఉన్నా చూడండి, లిఫ్ట్లోకి వెళ్ళి ఇట్లా కనబడతా. అంటే చిన్న అపార్ట్మెంట్ కదా, అందుకే చిన్న లిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్తాం. ఇది సెల్లార్, మస్తు కార్లు ఉంటాయి. ఫస్ట్ టైం మీకు చెప్పినా కదా, ఇట్లా మొత్తం కార్లతో నిండిపోయి ఉంటుంది. మొత్తం ఇట్లా ఉంటుంది. మొత్తం అయితే వెళ్దాం. ఇక్కడైతే కార్ అయితే లేదు, ఇప్పుడు తీసేసినట్టున్నారు, అయితే బయటికి వెళ్ళినట్టున్నది. అయితే మనం వెళ్దాం. గైస్, మీకు ఏదో ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, మీకు షేర్ అయితే చేయండి. ఇక్కడ వాచ్మెన్ ఉంటారు. ఇప్పుడు మనం అయితే బయటికి వెళ్ళి పెడతా. ఇదైతే మొత్తం ఫాస్ట్ ఫుడ్ గైస్ మా ఇంటి దగ్గరనే ఉంటుంది. జస్ట్ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది అంతే. మనమైతే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ చెప్పుకొని తీసుకొని వెళ్ళిపోదాం. గైస్, ఇదైతే నా ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్. ఇదైతే ఫాస్ట్ ఫుడ్ నాకు చాలా ఇష్టం, మంచిగా చేస్తాడు అంకుల్. అందుకే ఎప్పుడైనా ఇష్టం ఉంటే వచ్చి ఇక్కడ ట్రై చేయండి ఫాస్ట్. గైస్, ఫాస్ట్ ఫుడ్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి అయితే దానిలో ఎంత చీకటి, లైట్లు అయితే లేవు. నాకు ఇష్టంతో డైరీ మిల్క్ తీసుకున్నా. పొద్దున షాప్ బంద్ ఉండే కదా, ఆ షాప్ ఓపెన్ అయింది, దానివల్ల డైరీ మిల్క్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే మనం తీసుకొని ఇంటికి చేసి ఒక ప్లాన్స్ ఉంటే బయటికి వెళ్దాం, లేదంటే ఇంట్లోనే ఉందాం. నాకైతే ఇంట్లోనే ఉండబుద్ధి అవుతుంది, కానీ ఏమవుతుందో చూద్దాం అప్పటి వరకు. ఇప్పుడైతే మనం బయటకు అయితే వెళ్దాం. ఇప్పుడు 5th ఫ్లోర్లో ఉన్నది గ్యాస్. 5th ఫ్లోర్కి వెళ్ళి రావాలంటే మస్తు టైం పడుతుంది. అంతే మీరు ఒకటి చిన్న
గాయస్ నేనైతే పైనకి వచ్చేసిన. మీకు ఒకటి చెప్పాలి, వీడియో మొత్తం వాయిస్ ఓవర్తో పెట్టినా, కొంచెం సారీ. ఎందుకంటే నాకు భయం అవుతుంది బయటికి వెళ్ళి ఇట్లా వీడియో తీయడానికి. గాయస్ మీకైతే ఇప్పుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మీ తమ్ముని ఛానల్ కొంచెం గ్రో అయితే చేయండి. నెక్స్ట్ టైం అయితే వీడియోలు మంచిగా తీస్తా గాయస్. మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే ఓకే గాయస్, బాయ్.